మాణిక్యం దొరికిపోవడంతో బయటపడ్డ రోహిణి నిజస్వరూపం, ప్రభావతి చెంప పగలగొట్టిన సత్యం. మరి ఇదంతా ఎలా జరగబోతుంది? అసలు సత్యం ప్రభావతి చెంప ఎందుకు పగలగొట్టాడు? అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. ఇక ఇక్కడ చూస్తే మాణిక్యం అయితే హడావిడి చేస్తూ ఉంటాడు. పెళ్లిలో డీలర్ని కూడా రమ్మని చెప్పేసి పిలుస్తాడు బాలు అయితే. ఇక సరే వస్తాను, తెలుగింటి భోజనం తిని చాలా రోజులైంది, రుచి గురించి కొంతకాలం క్రితం తిన్నాను అని చెప్పేసి ఒప్పుకుంటాడు అతనైతే. ఇక అలా వస్తానని చెప్పనేసరికి అతన్ని ఎందుకు రమ్మన్నావురా? ఏముంది, నువ్వు ఏమైనా ఇప్పుడు నీ డబ్బు ఖర్చు పెట్టారా ఏంటి? అలా మనకి మంచి చేసిన వాళ్ళని రమ్మని భోజనం పెట్టడం మంచిదే అని చెప్పేసి అంటూ ఉంటాడు బాలు. మంచి పని చేశావురా, అతను ఇక్కడికి వచ్చి మన తెలుగింటి భోజనం తింటే వీడికి మరింతగా ఇక అవకాశాలు ఇచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. అవును అవునురా మనోజ్, నీకు అవకాశాలు ఎక్కువ వస్తాయి. ఆయనతో ఎంత మంచిగా ఉంటే అప్పుడు ఆయన అంతగా నీకు అవకాశాలు అయితే ఇస్తారు కదా. సరిలే అని చెప్పేసి ఇక అందరూ పెళ్లి పనుల హడావిడిలో పడిపోతారు. తలో పక్కకి వెళ్ళి పెళ్లి పనులు చేస్తూ ఉంటారు. మీనాని అవకాశం దొరికిన ప్రతిసారి ప్రభావతి అవమానిస్తూనే ఉంటుంది. పెద్ద కోడల్ని చిన్న కోడల్ని అందరికీ పరిచయం చేసుకుంటూ మీనాని మాత్రం తక్కువ చేసి మాట్లాడుతూనే ఉంటుంది. మీనా మౌనంగా అన్ని భరిస్తూనే ఉంటుంది. అక్కడ ఉంటూ బాలు పక్కన లేకపోవడంతో ప్రభావతి తెగ రెచ్చిపోయి మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఈలోగా ఇక్కడ మేకప్ పూర్తవడంతో అందరూ కూడా మండపానికి అయితే వచ్చేస్తారు. అక్కడే తిరుగుతూ ఉంటాడు మాణిక్యం అయితే. కానీ వీళ్ళెవరూ కూడా చూసుకోరు, ఎవరు పనుల హడావుల్లో వాళ్ళు పడిపోతారు. ఒరే సత్యం, నేను ఇందాకటి నుంచి ట్రై చేస్తున్నాను రా, అతన్ని పిలిచి మీకు పరిచయం చేద్దామని. అతను ఏదో పనిలో బిజీగా ఉండిపోతున్నాడు. సరేలేరా, కంగారేముంది, ఇక్కడే కదా ఉంటాము, సరే చూసుకుందాంలే. ఇప్పుడు అతన్ని అంత హడావిడిగా పలకరించాల్సిన అవసరం లేదు. అసలే పెళ్లి పనులు, పైగా మేనమామ అంటున్నావు, అన్నీ అతనే చూసుకుంటాడు అంటున్నావు కాబట్టి అతను కాస్త బిజీగా ఉంటాడు. అలాంటప్పుడు మనం వెళ్ళి డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి సత్యం అయితే ఇక అంటూ ఉంటాడు. సరేలే, ఇంకా ఏమైనా పనులుంటే చూసుకుందాం పదా అని చెప్పేసి అక్కడి నుంచి రంగారావు అలాగే సత్యం ఇద్దరు కూడా వెళ్ళిపోయి మిగతా పనులు చూసుకుంటూ ఉంటారు. ఇక్కడ మేకప్ పూర్తవుతుంది. అక్కడ ఇక కామాక్షి చుట్టూ మాత్రం వాళ్ళిద్దరూ తిరుగుతూనే ఉంటారు. కామాక్షి నగలు నొక్కేయడం కోసం. మీనా అలానే చూస్తూ ఉంటుంది. పిన్ని, వాళ్ళేంటి పిన్ని నిన్ను వదలడం లేదు, నీ చుట్టూనే తిరుగుతున్నారేంటి? వాళ్ళకు నేనంటే అంత అభిమానం అమ్మా, నా చుట్టూనే ఉంటున్నారు, వాళ్ళకి నేనంటే చాలా ఇష్టం. వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి నన్ను పొగుడుతూనే ఉన్నారు తెలుసా. ఇదేదో కాస్త తేడాగానే కనిపిస్తుంది అని చెప్పేసి ఇక అనుకుంటూ ఉంటుంది మీనా. వీళ్ళని ఎక్కడో చూశాను, కానీ ఎక్కడ చూశాను, పేపర్లో వీళ్ళ ఫొటోస్ ఎందుకు పడతాయి అని అనుకుంటూ ఆలోచించుకుంటూ ఉంటుంది. వాళ్ళు ఎవరు అసలు అని ఆలోచిస్తూ ఉంటుంది మీనా అయితే. పేపర్లో ఏదైనా సాధించినప్పుడు పడుతుంది, లేకపోతే దొంగలైనప్పుడు పడుతుంది. వీళ్ళు ఒకవేళ మరి మాకు తెలిసిన వాళ్ళని చెప్పింది కామాక్షి పిన్ని, సరే వాళ్ళను నేనే కనిపెడతాలే అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. తన డెకరేషన్ పనులు చేసుకుంటూనే అక్కడ అవమానిస్తున్న ప్రభావతికి ఎదురు చెప్పలేక బాధపడుతూ ఉంటుంది. ఏం మీనా, అత్తయ్య మాటలకు బాధపడుతున్నావా అని చెప్పేసి అంటూ ఉంటుంది. శృతి అయితే లేదు, నాకు అలవాటు అయిపోయింది, అత్తయ్య ఎప్పుడూ అవమానిస్తూనే ఉంటుంది, ఎందుకంటే లేనిటి ఆడపిల్లని కదా, అత్తయ్యకి నేనంటే లోకువా అని చెప్పేసి అంటూ ఉంటుంది. బాధపడుకు మీనా, నువ్వు ఏంటో అందరికీ తెలుసు, అత్తయ్య అన్నంత మాత్రాన నీ విషయంలో ఎవ్వరూ అసలు ఏమీ అనుకోరు, నువ్వు ఎప్పుడూ కూడా కరెక్ట్గా ఉంటావు, అది అత్తయ్యకు నచ్చదు. ఆ రోహిణిలాగా మోసాలు చేస్తూ ఉంటేనే అత్తయ్యకి నచ్చుతారు. ఆ రోహిణి చూడు, పుట్టింటి నుంచి రూపాయి తేకపోయినా సరే పుట్టింటి గొప్పలు చెప్పుకుంటూ బ్రతికేస్తుంది, అలా అందరికీ చేత కాదు కదా అని శృతి అంటూ ఉంటుంది. ఇదిలా జరుగుతూనే ఉంటుంది. ఈలోగానే ఇక్కడ మాణిక్యం అయితే భోజనాలు ఏర్పాట్లు చూసుకోవాలి, ఎందుకంటే గెస్ట్లు అందరూ వచ్చేసారు. అక్కడ పెళ్లి ముహూర్తం కూడా దగ్గరికి వచ్చేస్తుంది. భోజనాలు చేసేవాళ్ళు తొందరపడుతూ ఉంటారు కదా. టిఫిన్స్ అయితే చాలా బాగున్నాయని చెప్పేసి అందరూ కూడా చాలా మెచ్చుకున్నారు. భోజనాల్లో కూడా అలానే టేస్టీ ఫుడ్డే ఇవ్వాలి. ఇక అందరూ కూడా
టిఫిన్స్తో పాటు భోజనాలు కూడా చాలా రుచిగా ఉన్నాయని చెప్పుకోవాలి అని చెప్పేసి మాణిక్యం అంటూ ఉంటాడు. అవునండి, ఖచ్చితంగా మీరు చెప్పినట్టే చేస్తాము. మీరు పెళ్ళికొడుకు తరపు వాళ్ళైనా మా చుట్టూ తిరుగుతూ మా చేత వంటలు చేయిస్తూ ఇక్కడే అన్నీ చూసుకుంటున్నారు. అక్కడ పెళ్లి దగ్గర మీరు హడావిడి చేయరా? వెళ్తానయ్యా. వచ్చిన వాళ్ళకి ముందు ముఖ్యంగా పలకరించడం, కడుపు నిండా ఫుడ్ పెట్టడంలోనే వాళ్ళు సంతృప్తి చెందుతారు. అప్పుడే కదా బయటికి వెళ్ళి పలానా పెళ్ళికి వెళ్ళాము, వాళ్ళు మమ్మల్ని చాలా బాగా చూశారు, అక్కడ ఫుడ్ చాలా బాగుందని చెప్పేసి ఇక ఈ పెళ్ళిని ఎన్నో రోజులు గుర్తుపెట్టుకునేలా మాట్లాడుకుంటారు. అలా మాట్లాడుకోవాలన్నది నా కోరిక. అందుకే నా మేనల్లుడి పెళ్ళిని ఘనంగా చేయాలని, గొప్పగా చేయాలని అనుకున్నాను. ఒకవేళ మాకున్నంతట్లో ఏదైనా లోటు వచ్చినా తినే ఫుడ్ విషయంలో అలాగే పలకరింపు విషయంలో మాత్రం ఎలాంటి లోటు ఉండకూడదు. పిలిచింది తక్కువ మందినైనా సరే వాళ్ళు తృప్తిగా భోజనం చేసి నా మేనల్లుణ్ణి అలాగే తన భార్యని దీవించి వెళతారు అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. అలా వాళ్ళకి వంటల గురించి, భోజనాల గురించి, వచ్చిన అతిథుల్ని ఎలా ఆహ్వానించాలి ఇవన్నీ కూడా చెప్తూ ఉంటాడు. ఈలోగానే బాలు అక్కడ ఆల్రెడీ మాణిక్యాన్ని చూసేస్తాడు. అసలు నేను చూసింది మాణిక్యాన్న కాదా అని చెప్పేసి మరోసారి చూసుకోవడానికి వస్తాడు. అక్కడ మాణిక్యం కనిపిస్తాడు. మాణిక్యం దగ్గరికి వెళ్ళబోతూనే లేదు, ఇప్పుడు నేను వెళ్ళడం కాదు, ఇతన్ని వీళ్ళందరికీ చూపించాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. వంటల దగ్గర ఇక వాళ్ళకి సహాయం చేస్తున్న మాణిక్యాన్ని చూసిన బాలు అయితే అక్కడికి సత్యాన్ని, మనోజ్ని అలాగే రవిని తీసుకుని వంటల దగ్గరికి వస్తాడు. ఏంట్రా వంటల దగ్గరికి తీసుకొచ్చావేంటి? ఇక్కడికి నేను రాను, నాకు అసలే గాలేదు, నేను బిజినెస్ మ్యాన్ని అని చెప్పేసి అంటూ ఉంటాడు మనోజ్. ఒరే బిజినెస్ మ్యాన్, ఒక్కసారి అటు చూడరా అని చెప్పి అనేసరికి ఈలోగా అక్కడ మాణిక్యం అందరితో మాట్లాడుతూ ఉంటాడు వంటలు చేస్తూ. ఒక్కసారి వాళ్ళందరూ షాక్ అయిపోతారు. మలేషియా మామ, అవునరా మాణిక్యం గారు ఇక్కడున్నాడేంటి అని చెప్పేసి అంటూ ఉండగానే, అందుకే కదా అతను అసలు ఇక్కడ ఎందుకున్నాడో అతను ఎవరో తెలుసుకుందామని మిమ్మల్ని అందరినీ తీసుకొచ్చాను. అసలే మనం కనుక పలకరించామనుకో ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోతాడు. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాడు, ఇక్కడ సుందరి పెళ్లిలో అతను ఎందుకున్నాడు అని చెప్పేసి బాలు అంటూ ఉండగానే, మాణిక్యం గారు అని చెప్పేసి గట్టిగా పిలిచేసరికి ఎవరు వస్తున్నాను అని చెప్పేసి వెనక్కి తిరుగుతాడు. ఒక్కసారే బాలు, సత్యం, మనోజ్ని చూసి మాణిక్యం షాక్ అయిపోతాడు. ఏంటి మీరు ఇక్కడున్నారేంటి, మలేషియా నుంచి ఎప్పుడొచ్చారు అని చెప్పేసి అడుగుతూ ఉండగానే ఇక అలా నిర్ఘాంతుడైపోయి నిలబడిపోతాడు. ఇక్కడ చూస్తే విద్య చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఈరోజు రోహిణిని ఎవ్వరూ కాపాడలేరు, కుటుంబం మొత్తం అక్కడే ఉన్నారు. ఇక్కడ చూస్తే మాణిక్యం మేనల్లుడి పెళ్ళి, మాణిక్యం కూడా అక్కడే ఉంటాడు. ఈపాటికే పెద్ద గొడవ జరుగుతుందో ఏంటో, ఈరోజు రోహిణి ఇంట్లోంచి బయటకు వచ్చేసే పరిస్థితి ఏర్పడుతుంది అనుకుంటా అని చెప్పేసి ఇక కంగారు పడుతూ ఉంటుంది విద్య. రోహిణికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా రోహిణి ఫోన్ మాత్రం లిఫ్ట్ చేయదు. ఇక ఈలోగా విద్య ఫోన్ చేసినట్టు రోహిణి చూసుకుంటుంది. అలా చూసుకుని ఎందుకు ఇన్నిసార్లు ఫోన్ చేస్తుంది, కట్ చేస్తున్నా సరే మళ్ళీ చేస్తుంది ఎందుకు, ఆల్రెడీ పెళ్ళికి వచ్చానని విద్యకి చెప్పాను కదా అని చెప్పేసి అనుకుంటూ పక్కకొచ్చి విద్యతో ఫోన్ మాట్లాడడానికి విద్యకి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఈలోగానే ఎవరు ఫోన్ చేస్తున్నారు, ఒకవేళ రోహిణి ఏమో చెప్తే అక్కడి నుంచి వచ్చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళెవరు ఇక ఆ మాణిక్యాన్ని చూడకుండా వాళ్ళందరినీ తీసుకొచ్చేస్తే ఒక గండం తప్పుతుంది అని చెప్పేసి అనుకుంటూ గబగబా ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఈలోగానే పార్లరమ్మ అంటూ గట్టిగా అరుస్తూ బాలు వస్తాడు. ఏంటి బాలు ఇంత గట్టిగా అరుస్తున్నాడు, రోహిణి అంటూ మనోజ్ పిలుస్తూ ఉంటాడు. ఇక ఫోన్ చేసిన రోహిణి అయితే ఫోన్ కట్ చేసి అక్కడికైతే వెళుతుంది. అలా వెళ్ళేసరికి కళ్ళ ముందు మాణిక్యం, ఒకరికొకరు ఎదురు పడిపోతారు. ఇక ఇద్దరు కూడా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని షాక్ అయిపోయి ఉండిపోతారు. ఈలోగానే ప్రభావతి, ఏంటి ఈయన ఇక్కడున్నారేంటి, మీరు పెళ్ళికొచ్చారా, మా రోహిణి పిలిచిందా ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉండగానే ఈలోగా రంగారావు అక్కడికి వస్తాడు. ఏంట్రా మాణిక్యం గారు నీకు కనిపించారా, తమ్ముడు గారు మీతో చెప్పాను కదా, ఇదిగో వీడే నా స్నేహితుడు సత్యం వాళ్ళ కుటుంబం. ఒరే సత్యం, నేను చెప్పాను కదా కిషోర్ వాళ్ళ మేనమామ, మీకు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి పరిచయం చేద్దామంటే కుదరలేదు, ఇతనే కిషోర్ వాళ్ళ మేనమామ. ఏంటి మామ, ఇతను ఏంటి కిషోర్ వాళ్ళ మేనమామరా, ఏంటి మేకమామ, ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి పార్లరమ్మ అని చెప్పి అడిగేసరికి, రోహిణి
ఏంటిది అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో మాకెవరికి అర్థం కావడం లేదు. అసలు ఏంట్రా, ఏమైంది? ఇతని గురించి మీరు ఎందుకు అంతగా ఆశ్చర్యంగా చూస్తున్నారు? ఇతను కిషోర్ వాళ్ళ మేనమామ. ఇతని కారణంగానే ఈ పెళ్ళి ఇలా సెట్ అయింది. ఇతను బాలు కలిసే కదా ఈ పెళ్ళి జరిగేలా చేశారు. కాబట్టి ఒకరికొకరు ఎదురుపడలేదంటే, అప్పుడే ఎదురుపడి ఉంటేనా అప్పుడు చెప్పేవాడిని వీళ్ళ సంగతి అని చెప్పేసి బాలు అంటూ ఉంటాడు. ఇప్పుడు నిజం చెప్పు మేకమామ, ఇక్కడ ఏం జరుగుతుంది? ఏ డ్రామాని క్రియేట్ చేస్తున్నావు? అసలు సొంతం ఎవరు? అక్కడ కిషోరా లేకపోతే ఇక్కడ రోహిణియా? ఇక్కడ మా పార్లర్ అమ్మ మేనకోళ్ళ లేకపోతే అక్కడ కిషోర్ సొంత మేనలుడా? ఎవరికి మీరు సొంతం? అదేంటండి మా తమ్ముడిని పట్టుకుని అలా అంటారేంటి? వీడు మా సొంత తమ్ముడు, కిషోర్కి సొంత మేనమామ. అంతేకాని ఆ అమ్మాయి ఎవరో మా తమ్ముడికి ఎలా తెలుసు? మీరు ఆ అమ్మాయిని ఎందుకు మా తమ్ముడికి మేనకోళ్ళు అంటున్నారు అని చెప్పేసి అంటూ ఉండగానే అర్థమైపోయింది. ఇప్పుడు చెప్పు, అసలు మా పార్లర్ అమ్మకి మేనమామగా ఎందుకు వచ్చావు? మలేషియా నుంచి వచ్చానని ఎందుకు అబద్ధం చెప్పావు? ఏంట్రా, మలేషియా నుంచి రావడం ఏంటి? పైగా ఈ అమ్మాయికి మేనమామగా వెళ్ళడం ఏంట్రా? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నువ్వు ఉండక్క, నేను చెప్తాను. ఇక్కడ నా మేనల్లుడి పెళ్ళి ఎలాంటి ఆటంకం లేకుండా జరగాలి అంటే ఇక్కడ నేను నిజం చెప్పే తీరాలి. నా మేనల్లుడి పెళ్లి కోసం నేను చాలా కష్టపడ్డాను. నా మేనల్లుడి పెళ్లి చూడాలని మా అక్క బావ ఎంతో ఆశపడుతున్నారు. వాడు మధ్యలో పారిపోవడంతో వాళ్ళిద్దరు ఎంతో బాధపడ్డారు. కానీ వాడి ప్రేమని గెలిపించి వాడికి ఇప్పుడు పెళ్లి జరుగుతున్నందుకు వాడు చాలా సంతోషంగా ఉన్నాడు. వాడి సంతోషాన్ని పాడు చేసే ఈ అబద్ధం నాకు అవసరం లేదు. ఈ అమ్మాయి ఎవరో నాకు తెలియదు. కేవలం నటించడానికి మాత్రమే నేను మలేషియా నుంచి వచ్చానని చెప్పి మిమ్మల్ని నమ్మించాను. నాకున్న నటన పిచ్చిని అడ్డు పెట్టుకుని నాకు పెద్ద అవకాశం ఇప్పిస్తానని చెప్పేసి నమ్మించి నన్ను ఆ ఊరు తీసుకొచ్చింది ఈ రోహిణి. కానీ అక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటి అంటే అక్కడ నటిస్తుంది ఒక కుటుంబంలో కావాలని మోసం చేస్తుందని అర్థమైంది. ఆ తర్వాత ఈ రోహిణికి నచ్చ చెప్పడానికి ప్రయత్నించాను. తన కాపురానికి సంబంధించిన విషయమని, కాపురం నాశనం అయిపోతుంది నోరు ఎత్తితే అని చెప్పేసి నా నోరు ఎత్తకుండా తను ఇక అక్కడే నన్ను అబద్ధం ఆడమని నన్ను బ్రతిమలాడి ఒప్పించింది. తన కాపురం ఎక్కడ పాడైపోతుందో, ఒక ఆడపిల్ల భవిష్యత్తు నాశనం కాకూడదని ఒకే ఒక్క ఫీలింగ్తో నేను తన మేనమామగా నటించానే కానీ తన వల్ల నాకు ఎలాంటి లాభం లేదు. తనకి నాకున్న మంచితనం కారణంగా మేనమామగా నటించి నేను చేసిన తప్పు అది మాత్రమే అని చెప్పేసి ఇక ఒప్పేసుకుంటాడు మాణిక్యం. రోహిణి, అతను చెప్పేదంతా ఇంకా ఏంటి ప్రభావతమ్మ, నీకు అర్థం కావడం లేదా? నీ మలేషియా కోడల్దే అంతా నాటకం. మలేషియాయే పెద్ద నాటకం. నాన్న బూడిద అంటూ నీ మొహాన్న వీడి మొహాన్న బూడిద బాగానే కొట్టిందే అని చెప్పేసి అంటూ ఉంటాడు బాలు. అయితే ఏంటమ్మా ఇదంతా? ఇంత మోసం చేయడం ఏంటి? నీ దగ్గర డబ్బు లేదు అని చెప్తే నిన్ను కోడలుగా చేసుకోమని మేమేమైనా చెప్పామా? నీకు మలేషియా నుంచి కోట్లు వస్తాయని మాతో ఎందుకు అబద్ధం చెప్పావు? అయినా ఇంత అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది అని చెప్పి సత్యం అడుగుతూ ఉంటాడు. అంత నెమ్మదిగా ఎందుకు అడుగుతారు? అది మనల్ని మోసం చేసింది. నా కొడుకుని నన్ను మాయ చేసి కోటీశ్వరాలను నమ్మించి మొదట్లోనే నా చేత బ్యూటీ పార్లర్ పెట్టించుకుంది. ఆ తర్వాత ప్రతి విషయంలో మనల్ని మోసం చేస్తూ మన డబ్బే మనకి చూపిస్తూ వచ్చింది. అవునవును వదిన, రోహిణి మొదట్లోనే మనల్ని బురుడి కొట్టించింది. కానీ మనమే తెలుసుకోలేకపోయాము. అసలు రోహిణి ఇంత తెలివైంది, ఎంత మోసగత్తె అని అసలు గుర్తించలేకపోయాము అని చెప్పేసి ఇక కామాక్షి కూడా అంటూ ఉంటుంది. చాలా తెలివిగా మోసం చేసి ఎంతకాలం ఈ నిజాన్ని దాచిపెట్టాలి అనుకుంటున్నావు? ఇంకెన్ని మాయలు చేసి మమ్మల్ని మోసం చేసేదానివి. ఇప్పుడు ఈ పెళ్లి కారణంగా బయటపడిపోయింది కాబట్టి సరిపోయింది. లేకపోతే ఇంకా మమ్మల్ని ఇలాగే నమ్మిస్తూ వచ్చేదానివి కదా. ఇంతగా మోసం చేసి నా కొడుకు భవిష్యత్తుని నాశనం చేసేసావు. మలేషియా నుంచి కోట్లు వస్తాయని, నా కొడుకు జీవితంలో గొప్పగా ఎదుగుతాడని ఎంతో ఆశపడ్డాను. మా ఆశల మీద నీళ్లు జల్లడమే కాకుండా నిన్ను నెత్తిన పెట్టుకుని చూసినందుకు నా వాళ్ళందరి ముందు తలదించుకునే పరిస్థితి తీసుకొచ్చావు. మీకు బాగానే బుద్ధి చెప్పిందాంటీ, మీకు ఇలానే జరగాలి. లేకపోతే ఈ పెళ్లికి వచ్చిన దగ్గర నుంచే చూస్తున్నాను అసలు మీనాని ఎంతగా అవమానిస్తున్నారు. మీనా దగ్గర డబ్బు లేదనే కదా మీనా
మీనాను అవమానించి రోహిణిని నన్ను అందరి ముందు గొప్పగా పరిచయం చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు మాట్లాడండి, ఎవరు ఎలాంటి వాళ్ళో, ఎవరు నీతి నిజాయితీ అయిన వాళ్ళో, ఎవరు డబ్బున్న వాళ్ళో. ఇప్పుడు మీనాకి పుట్టిల్లు ఉంది, కాస్తో కోస్తో తనకి సంపాదన ఉంది, తనకి మోసం చేయడం తెలియదు. నీతిగా నిజాయితీగా కష్టపడుతూ తన జీవితాన్ని గొప్పగా తీర్చిదిద్దుకుంటుంది. కానీ మీ పెద్ద కోడలు కోటీశ్వరాలైన మలేషియా కోడలు మనందరినీ మోసం చేసి మా అందరి డబ్బు మింగేసింది. పైగా మిమ్మల్ని మోసం చేసి ఇక కోటీశ్వరాలని నమ్మించి ఒకడిని తీసుకొచ్చి నాటకం ఆడించి మిమ్మల్ని బురిడి కొట్టించింది. ఇలాంటి వాళ్ళంటేనే కదా మీకు ఇష్టం. అయినా డబ్బున్నా లేకపోయినా ఉందని చెప్తే సరిపోతుంది, అవి మీకు కనిపించాల్సిన అవసరం లేదు. పాపం మీనాకి అలా నాటకం ఆడడం రాదు కదా. తను ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం కారణంగానే ఈరోజు మీ దృష్టిలో మీనా చెడ్డదైపోయి అబద్ధాలు చెప్పి మోసాలు చేసిన ఈ రోహిణి గొప్పదైపోయింది అని చెప్పి అంటూ ఉండగానే దీనికి ఇది ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ చూడడం కారణంగానే ఈరోజు ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అదేంటండి, నన్ను అంటారేంటి? నన్ను మోసం చేసింది రోహిణి, కావాలనే మోసం చేసి నా పెద్ద కొడుకు మనోజ్ జీవితంలోకి వచ్చి వాడి జీవితంతో ఆడుకుంది అని చెప్పి అంటూ ఉండగానే వాడి జీవితంతో ఆడుకుంది రోహిణి కాదు నువ్వు అంటూ ఇక ప్రభావతి చెంప పగలగొడతాడు. ఏంటండి, నన్ను కొట్టారేంటి? నిన్నే కొట్టాలి. ఎందుకంటే డబ్బు ఉన్నవాళ్ళని డబ్బు లేని వాళ్ళని నువ్వు తేడా చూపించావు. ఆ తేడా కారణంగానే ఈరోజు రోహిణి ఇంతగా మోసం చేయడానికి కారణం అదే. నువ్వు ముగ్గురు కోడల్ని ఒకేలా చేస్తుంటే ఎప్పుడో రోహిణి నిజం బయట పెట్టేదేమో, ఈ విషయాలన్నీ దాచిపెట్టేది కాదేమో. కానీ నీ కారణంగా నువ్వెప్పుడైతే డబ్బున్న కోడలను నెత్తన పెట్టుకుని మీనాని తక్కువ చేసి చూడడం మొదలుపెట్టావో అప్పుడే రోహిణి ఇలా తయారవడానికి నువ్వు అవకాశాన్ని ఇచ్చి ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి 100 అబద్ధాలు ఆడి మనల్ని పిచ్చివాళ్ళని చేసి ఆడించి చివరకు మన మొహాల్లో బూడిద రాసింది. ముఖ్యంగా నీకు నీ పెద్ద కొడుకు మొహాన్న బూడిద బాగానే రాసింది. తండ్రి బూడిద అని చెప్పి పంపించి ఇక మీ ఇద్దరి మొహాల్లో బూడిద కొట్టింది. అంటే మెయిన్ కారణం నువ్వు నీ పెద్ద కొడుకే కదా. వీడికి భార్య ఇక ఏది చెప్తే అదే, ఎవరేది చెప్తే అది నమ్మేయడం తప్ప అది నిజమో అబద్ధమో, అసలు తప్పు జరుగుతుందో అసలు ఇంట్లో ఏం జరుగుతుందో, తన భార్య ఎవరితో మాట్లాడుతుందో ఏం చేస్తుందో తెలియదు. ఎంతసేపు నేను బిజినెస్ మ్యాన్ని, నేను అలసిపోయాను అని చెప్పి మాట్లాడతాడే తప్ప వీడికి బాధ్యత ఎక్కడ ఏడ్చింది? బాధ్యత అనేది ఉంటే ఎప్పుడో తన భార్య చేసే తప్పుల్ని కనిపెట్టేవాడు. ఇక నువ్వు కోటీశ్వరాలైన కోడలు అని మాట్లాడమే తప్ప తండ్రి ఎలా ఉంటాడో, అసలు తండ్రి ఫోటో కూడా దగ్గర లేకపోవడం ఏంటని ఒక్కసారైనా ఆలోచించావా? ఆలోచించలేదు. ఎంతసేపు కోట్లున్నాయి, మలేషియా నుంచి వచ్చింది, ఇక నా పెద్ద కోడలు గొప్ప అంటూ చెప్పడమే తప్ప నువ్వు ఎప్పుడూ కూడా విషయాల్ని పట్టించుకోలేదు. లేకపోతే రోహిణికి ఇన్ని అబద్ధాలు ఇన్ని మోసాలు చేసే అవకాశం వచ్చేదే కాదు. నువ్వు తనకి అవకాశం ఇచ్చావు కాబట్టే తను ఈరోజు మనందరినీ ఇంతగా మోసం చేయగలిగింది. ఒక నకిలీ మనిషిని తీసుకొచ్చి మన ముందు తన మేనమామగా పరిచయం చేసింది. అతను ఎవరో ఏంటో కూడా మనం తెలుసుకోకుండా అతను నిజంగానే తన మేనమామని గుడ్డివాళ్ళలా నమ్మేశాం. ఈరోజు అందరినీ అతని ముందు చేతగాని వాళ్ళలా నిలబెట్టింది. దీనికి కారణం నువ్వు కాదా? నీ వల్లే ఈరోజు రోహిణి ఇలా తయారైందంటూ ఇక సత్యమైతే ప్రభావతి మీద విరుచుకు పడిపోతాడు. లేదన్నయ్య, రోహిణి కూడా అంత తెలివిగా మోసమైతే చేసింది, అందరినీ నమ్మిస్తూనే వచ్చింది. తనకి అవసరం ఉంటే నా దగ్గరికి కూడా వచ్చి చాలా తెలివిగా మాట్లాడేది. నేను కూడా బుట్టలో పడిపోయాను. రోహిణి నిజంగానే కోటీశ్వరాలని నేను కూడా నమ్మాను అన్నయ్య, కానీ ఇంత మోసం చేస్తుందని అనుకోలేదు. అవునమ్మా, కోటీశ్వరాలని చెప్పగానే అసలు ఆస్తులు ఎక్కడున్నాయి ఏంటి, అయిన వాళ్ళు ఎవరు అని తెలుసుకునేది ఏమైనా ఉంటుందా లేదా? ఏం తెలుసుకోకుండా ఇక మీకు మీరే ఊహించేసుకుని ఆ అమ్మాయిని ఈ ఇంటి కోడల్ని చేసేశారు. ఆ అమ్మాయికి అవకాశం దొరికింది, ఆ అబద్ధాల మీద మేనేజ్ చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఎవరిని నిలదీస్తారు, ఎవరినైనా అడుగుతారు? తన వాళ్ళెవరో ఎప్పుడైనా చూపిస్తే కదా తను చేసిన మోసాలు బయట పెట్టడానికి అని చెప్పేసి సత్యం అయితే చాలా సీరియస్ అవుతాడు. చూసావా, నీ కారణంగా నా భర్త ఏ రోజు నా మీద ఇంతగా కోప్పడలేదు. అలాంటిది నా మీద కోప్పడి నన్ను అందరి ముందు అవమానపరిచారు. నువ్వు నా ఇంట్లో ఉండడానికి లేదు. నువ్వు ఇంతగా మోసం చేసి నా ఇంట్లో అసలు ఏ మొహం పెట్టుకుని ఉంటావు? నీ కారణంగా ఈరోజు వీళ్ళందరి ముందు నేను తలదించుకునే పరిస్థితికి వచ్చాను. అందుకనే
ఇక నువ్వు ఒక్క క్షణం కూడా ఇక్కడ కనిపించడానికి లేదు. మలేషియా నుంచి వచ్చానని మోసం చేస్తావా? నీ కంటికి నేను ఎలా కనిపించాను అంటే డబ్బుంది అంటే ఇక నేను ఏదైనా నమ్మేస్తాననే కదా ఇంతగా మోసం చేసావు. అవును, అవకాశం ఇచ్చావు కాబట్టే తను ఆ అవకాశాన్ని ఉపయోగించుకుంది అని చెప్పేసి బాలు అంటూ ఉంటాడు. ఇక అందరూ కూడా అలా చూస్తూ ఉండిపోతారు. రోహిణిని జీవితంలో నీ మొహం మాకు చూపించకు, అలాగే మా ఇంటి గడప కూడా తొక్కడానికి లేదు. ఇంకెప్పుడు కూడా నువ్వు నా కొడుకు భార్యనంటూ ఎక్కడా చెప్పడానికి కూడా లేదు. ఈ క్షణం నుంచి వాడు నీకు భర్త కాదు, నువ్వు వాడికి భార్యవి కాదు. మీ ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదు. ఇప్పటికిప్పుడే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి అంటూ ఉంటుంది ప్రభావతి. అమ్మ, అది కాదు, ఆడపిల్ల జీవితం కదా, అందుకే నేను నటించడానికి ఒప్పుకున్నాను. మీరు ఆలోచించండి అమ్మా, పాపం ఆ అమ్మాయి ఏమైపోతుంది? లేదు, ఆ అమ్మాయి మమ్మల్ని మోసం చేసింది. అలాంటి మోసం చేసేవాళ్ళంటే నాకు అసహ్యం అని చెప్పేసి ప్రభావతి అంటూ ఉంటుంది. అలా రోహిణిని బయటికి వెళ్ళిపోమని చెప్పేసరికి రోహిణి మనోజ్ వైపు చూస్తూ ఉంటుంది. మనోజ్ కూడా మాట్లాడకుండా మౌనంగానే ఉండిపోతాడు. అలా ఉండిపోవడంతో రోహిణికి పెద్ద షాకే ఎదురవుతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరిగిపోతుంది. ఇలానే జరగాలి, రోహిణి నిజస్వరూపం బయటపడాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కనే ఉన్న హైప్ బటన్ మీద క్లిక్ చేయండి.